హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఈ రెండింటి కాంబినేషన్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనికోసం ముందుగానే 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కొని రెడీగా పెట్టుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. మూత పెట్టకుండా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా వేగిపోవాలి. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నదైతే చాలా బాగుంటుందండి ఫ్లేవర్. ఒక 2-3 నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఫ్రై చేయాలి. తర్వాత 1 కప్పు బీరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ముందుగానే 1 కప్పు మీల్ మేకర్స్ని హాట్ వాటర్లో వేసుకొని 10 నిమిషాలు నానబెట్టి బాగా వాటర్ అనేది బాగా పిండేయాలి. తర్వాత ఈ బీరకాయ ముక్కల్లో 1 కప్పు మీల్ మేకర్స్ని వేసేసుకోవాలి. మరీ ఎక్కువసేపు నానబెట్టకూడదండి, బాగా సాఫ్ట్ అయిపోతాయి. మిల్ మేకర్ వేసిన తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. బీరకాయ ఈ విధంగా మగ్గిపోవాలి. చూడండి, ఇలా మగ్గిపోయిన తర్వాత 1.5 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేయాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేయాలి. ఇంకా ఇంతేనండి, నేను ఇందులో ఇంకేమీ మసాలాలు యాడ్ చేయట్లేదు. చాలా సాఫ్ట్గా ఉంటుంది కర్రీ. కారం మీరు ఎక్కువగా తినే వాళ్ళైతే కారం కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ వేయాలి. ఎక్కువగా వాటర్ వేయాల్సిన పని లేదండి, బీరకాయ మీల్ మేకర్ బాగా ఉడికిపోయినాయి కదా. కొంచెం తక్కువగా వాటర్ వేసుకొని ఇలా ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. సాల్ట్ కానీ కారం కానీ సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని యాడ్ చేసుకోవాలి. సరిపోకపోతే మరొక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి కర్రీ పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుందాం. మీల్ మేకర్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి, చాలా బాగుంటుంది. ఇంకా మనకి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఆప్షనల్ అండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. సేమ్ నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుంది మీల్ మేకర్ తింటే. కర్రీ మొత్తం ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, మీల్ మేకర్ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.